నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకుతాను అంటున్నాడండి. ఎక్కడ? అరణ్యంలో ఉన్నప్పుడు చెప్తున్న మాట అది. ఆమేన్. తర్వాత నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు. అరణ్యంలో నీళ్లు దొరుకుతాయా? ఏమైనా దొరుకుతాయా? అందుకే యేసయ్య ఒక మాట అన్నాడు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల కూడా జీవిస్తాడు. హల్లెలూయా. కిందకి చదివితే, నీ మీద ఉన్న ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషిస్తుంది. ఆమేన్. చాలాసార్లు మన శరీరం కృషించిపోతున్నప్పుడు మనం దేవుని వైపు చూడం. కానీ ఇక్కడ ఈయన చెప్తున్న మాట, అయ్యా నీ వైపు చూడాలని నా శరీరము కృషించిపోతున్నా, ఎంతో నిరుత్సాహాలు నాలో ఉన్నప్పటికీ కూడా నిన్నే ఆధారం చేసుకుని నేనున్నా నీ అరణ్యంలో కూడా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించుకున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము కాగా, నా జీవితకాలం అంతా నేను ఇలాగే నీ నామం బట్టి నా చేతులెత్తి నీవే నా సహాయకుడివై ఉంటావని, నీ రెక్కల చాటును శరంజొచ్చి ఉత్సాహమని చేస్తానని, నా ప్రాణము నిన్ను వంటి వెంబడించుచున్నదని, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నదని, నా ప్రాణము నశింపజేయవలని వారు దాని వెదుకుచున్నారు, వారు భూమి కింద చోట్లకు దిగిపోతున్నారు. తప్పు చేయకుండా ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, కన్నీరు దావీదు గారి జీవితంలో ఎదురైంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలారా దేవుని యందు సంతోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. నా ప్రియ సంఘ బిడ్డలారా, ఈరోజు ఏ విషయం కోసం నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావో, ఏ పరిస్థితి కోసం నీ బ్రతుకులు ఎక్కువ నువ్వు చింతిస్తున్నావో, ఈరోజు ఏ మేలు కోసం నువ్వు వెతుకుతున్నావో, ఆ పరిస్థితుల కోసం నేను చాలాసార్లు చెప్తాను, ఆరాధించే విషయంలో మాత్రం మనం తగ్గిపోకుండా అవన్నిటినీ పక్కన పెట్టి, దావీదు గారు అరణ్యంలో ఉన్నప్పుడు కూడా, కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఎలాగైతే గొప్ప చేశాడో అలాంటి స్వభావం ఈరోజు మనలో కూడా ఉంటే, ఆ అరణ్య స్థితిలో నుంచే గొప్ప జ్ఞానవంతుని దేవుడు పుట్టించి తన నామాన్ని మహింపరుచుకున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు దావీదు గారి కుమారుడు యొక్క సొలొమోను గారి యొక్క జ్ఞానం ఎవరికైనా ఉందా? దేవుడు ఒకే మాట అన్నాడు, అలాంటి జ్ఞానవంతుడు ఇంకా ఉండడు, ఇంకా మరలా పుట్టబోడు అని అన్నాడు. ఆమేన్. అంత జ్ఞానవంతుణ్ణి దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డల అరణ్యంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవునిలో ఆనందించాడు. కాబట్టి దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికతో దావీదు గారిని నడిపించాడు. దావీదు గారు అనుకున్నారు, నేను నా తండ్రికి ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు. ఆ వాస్తవానికి ఆయనకి తలంపు పుట్టింది ఆయనకే. కానీ ప్రవక్త వెళ్ళాడు. ప్రవక్త వెళ్తే దేవుడు అన్నాడు, నువ్వు చెప్పు దావీదుకి చెప్పు, నా మందిరము అతని కుమారుని చేత నేను కట్టించుకుంటాను, కానీ అతనికి ఆ పని అప్పచెప్పాలని నేను అనుకోవట్లేదు అని అన్నాడు. వాస్తవానికి ఆ విషయం చెప్పినప్పుడు దేవుడు దావీదు చాలా బాధపడ్డాడు. హల్లెలూయా. అయ్యో, నా తండ్రికి నేను ఇంతలా చేద్దాం అనుకున్నాను, నేను గొర్రెల దొడ్లో ఉన్నాను, తీసుకొచ్చి నన్ను సింహాసనం ఎక్కించిన దేవునికి మందిరం కట్టాలనుకుంటే నా తండ్రి ఇలా అన్నాడు. కానీ ఒక సంతోషం కలిగింది, నా పుత్రుడి ద్వారా ఆయన కార్యం జరిగించుకున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నా కుమారుని చేత కట్టించుకుంటున్నాడు కదా, నేనేమి ఇవ్వకుండా ఉంటే, తలంపు అయితే దావీదు గారికి పుట్టింది, కానీ తల కోసింది మాత్రం సొలొమోను గారి ద్వారా దేవుడు చేయించాడు. అంటే తలంపు పుట్టింది ఒకరికి, తల పెట్టింది మరొకరు. తలంపు పుట్టింది దావీదు గారికి, తల పెట్టింది సొలొమోను గారు. దేవుని మందిరం. హల్లెలూయా. వెలకట్టలేని కలప, వెలకెట్టలేని ఇత్తడి, బంగారం అన్ని కూడా దేవుని మందిరానికి దావీదు గారు ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అరణ్యంలో నన్ను ఇంత బాధ పెట్టిన దేవునికి నేనెందుకు చేయాలి, నేనెందుకు ముందుకెళ్ళాలి, నేనెందుకు నా కుమారుడికి దేవుని మందిరానికి ఇవ్వాలని అనుకోలేదు. కానీ అరణ్యంలో కూడా నా దేవుడు నన్ను పోషిస్తాడు. అరణ్య పరిస్థితులైనా సరే నా దేవుడు నా చెయ్యి విడవడు. అరణ్య స్థితిగతులు నా జీవితంలో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నా చెయ్యి విడవడు అని దావీదు గారి నమ్మకాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న సందర్భాన్ని మనందరికీ తెలుసు. నిర్గమాకాండం దగ్గరికి వద్దాం ఒకసారి. ఆ మాటలు చూపించి దేవుడు ఎంత గొప్పవాడో మనం ఒకసారి చూసి మన ఆరాధనలోకి వెళ్దాం. ఎందుకంటే ఆరాధన అంటే దేవుని బిడ్డలారా, ఆయన గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించడమే ఆరాధన. ఆమేన్.
నిర్గమాకాండము 15వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా 22వ వచనం, నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతున్నాను, మీరు చూడండి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములో, ఇందాక దావీదు గారు అరణ్యంలో ఉన్నప్పుడు కీర్తన రాశాడు, ఇక్కడ ఒక అరణ్యం కనిపిస్తుంది మనకి. చూడండి, అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. ఎన్ని దినాలు నడిచారంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యం షూరు, అరణ్యం పేరు ఏంటి? షూరు. ఆ ముందుకు చదివితే ఏముంటది అచ్చట, చూడండి, వెళ్ళి దానిలో 3 దినాలు నడిచిరి, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. చెప్పండి, ఏం దొరకలేదు? నీళ్లు దొరకలేదు. ఎవరికి? ఇజ్రాయెల్ ప్రజలకు నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవు గనుక వారు ఆ నీళ్లు చూడండి, షూరు అరణ్యంలోనికి వెళ్లే దారిలో 3 దినాలు నడిచారు. 3 దినాలు నీళ్ళు లేకపోతే ఏమైనా ఉందండి పరిస్థితి? 3 దినాలు నీళ్ళు లేకున్నారు. కనిపించక ఒక జలాలు కనిపించే, మారా జలాలు కనిపించే. కానీ ఏంటంటే వీళ్ళు అనుకున్నారు, ఇజ్రాయెల్ ప్రజలు చూడగానే, అమ్మయ్యా, క్రికెట్ లోని ఒకడు అవుట్ అయిపోతే దగ్గర అందరు ప్లేయర్స్ అందరూ వచ్చి ఇలా కొట్టుకుంటారు, చూసారా? అలా కొట్టుకున్నారు పాపం. అమ్మయ్యా, నీళ్ళు దొరికారా మనకి. దగ్గరికి వెళ్తేప్పటికి ఆ నీళ్లు చేదైనవి. చూడగానే చాలా సంతోషించారు, కానీ నీళ్లు మాత్రం చేదుగా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దావీదు గారు లాగా ఇజ్రాయెల్ ప్రజలు, అయ్యా నీ అరణ్యంలో కూడా మమ్మల్ని పోషిస్తావు ఏమంటే? 3 దినాల ముందే ఎర్ర సముద్రం దాటుకొని వచ్చారండి. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 గోడలుగా, ఇటో గోడ ఉండి మన మధ్యలో ఇలా కూర్చున్నట్టుగా సముద్రాన్ని, ఇప్పుడు గోడ ఇది, నీటిని గోడగా ఆయన నిలబెట్టాడు. అటో గోడ వీళ్ళ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళారు. అది దాటి ఇలా వచ్చారు. నీళ్ళు చేదైనవి కనిపించే 3 దినాలు నీళ్ళు లేవు. ఇప్పుడు దావీదు గారు అక్కడ అన్నారు అరణ్యంలో, అయ్యా నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నిన్ను స్తుతించినప్పుడు క్రొవ్వు మెదడు నేను తింటున్నట్టుగా నాకు ఆనందం నిజంగానంటే, వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇప్పుడు అలాగ అంటున్నారు. వాళ్ళు వెంటనే మోషే గారి మీద సనుక్కోవడం ప్రారంభించారు. శుభ్రంగా అక్కడే బాగుంది, మాకు ముక్క కక్క అన్ని దొరికేవి. ఈ మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడు. ఏమండి, ఎన్నో సంవత్సరాలు గతించిపోయా. అరే 3 రోజుల కిందతే దేవుడు మహాద్భుతాన్ని చేసి నిన్ను యువతలకు దాటించుకొని తీసుకొచ్చాడే. 3 రోజులకే నువ్వు మర్చిపోయావు ఆయన గొప్పతనాన్ని. ఈరోజు మన జీవితంలో కూడా చాలా సార్లు దేవుడు తన కార్యాలు ఎలా చేసుకుంటూ వస్తాడంటే, కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, అందరం కూడా ఇప్పుడు మనం తలుపు దగ్గర నుంచి ఎలాగ వచ్చాం లోపలికి. ఎవరైనా మనలో ఒక విశ్వాసి సడన్ గా ఈ సీలింగ్ ఓపెన్ చేసి పైనుంచి ఇలా దిగారు అనుకోండి ఒకసారి, ఇప్పుడు ఈ రోజు మన ఆరాధన అంతా ఎలా దిగాడండి, అసలు అందులో నుంచి ఎలాగొచ్చాడని చర్చిలోకి, దీని మీద ఉంటారు. దేవుడు కార్యాలు కూడా కొన్నిసార్లు మన జీవితంలో అలాగే ఉంటాయి. సాధారణంగా అందరూ వచ్చేటట్టుగా తన మార్గాలను ఆయన నిర్మించుకోడు, కానీ ప్రత్యేకంగా ఉండేటట్లే దేవుడు తన కార్యాలు మన జీవితంలో చేయడానికి ఇష్టపడతాడు. ఆమేన్. ఇప్పుడు ఈ రోజు అందరూ వచ్చినట్టుగా ఒక వ్యక్తి రాలేదు, ఇక్కడి నుంచి దిగొచ్చాడు. ఎలాగొచ్చాడు? ఈరోజు ఇంకా వాక్యం అంటారు మీరు, ఎలాగొచ్చాడండి సిస్టర్, ఎలాగొచ్చాడు బ్రదర్, ఎలాగొచ్చాడు, ఇదే డిస్కషన్. ఇంకా దేవుని కార్యాలు కూడా మన జీవితంలో కొన్నిసార్లు అలాగే ఉంటాయి. సాధారణంగా చేయడు, అందరూ వచ్చేటట్టుగా తన కార్యాలు తన ప్రత్యేకంగా చేసుకుంటూ వెళ్తాడు తన బిడ్డల పట్ల. కానీ నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే, నీ పరిస్థితి ఈరోజు ఎలా ఉన్నా, నీ గుండెలో ఎంత బాధ ఉన్నా, ఎంత వేదన ఉన్నా, దావీదు గారు అలా చేయలేదు. అరణ్యంలో ఉన్నప్పుడు ఆరాధించకుండా, అన్ని బాగున్నప్పుడు ఆరాధించేవాడిగా, అరణ్యంలో ఉన్నప్పుడు ఆరాధించలేనివాడిగా ఉండలేదు. అన్ని విషయాల్లో కూడా నా దేవుణ్ణి ఒకేలాగా ఆయన నేను కొలుస్తాను, నమ్ముతాను, ఆరాధిస్తానని నమ్మాడు దావీదు గారు. ఇప్పుడు ఇజ్రాయెల్ విషయానికి వస్తే, మారా జలములు చేదైనవి. ఇప్పుడు ఎర్ర సముద్రం విషయంలో కార్యం చేసిన సంగతే మర్చిపోయారు. అరే మా దేవుడు మమ్మల్ని ఎర్ర సముద్రాన్ని దాటించుకొచ్చిన వాడు నీళ్ళెందుకు ఇవ్వడండి? మీరు గమనించండి, ఎంత గొప్ప నీటిని దాటుకుని వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వడండి. ఎర్ర సముద్రాన్ని నీటిలో పడి నడుచుకొని వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వడా దేవుడు? సొనుగుతున్నారు. ఏమనుంది అక్కడ చూడండి, ఆ నీళ్లు త్రాగలేకపోయారు, అందువలన దానికి మారా అని పేరు కలిగను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుక్కొనగా, బాబు మేమేం తాగాలి, మమ్మల్ని చంపేస్తావు ఇక్కడ, మేమేం తాగాలి అన్నప్పుడు మోషే గారు ఏం చేశారు? ఆగండి, మోషే గారు ఏం చేశారు? అయ్యా ఎందుకు నాకు ఎంత బాధ, సునుక్కున్నాడా మోషే గారు?
అలాంటి పరిస్థితులు కూడా ఏం చేశాడు దేవుని వాక్యం చెప్తుందంటే 25వ వచనం, నిర్గమకాండము 15వ అధ్యాయం 25వ వచనంలో, అతడు యెహోవాకు మొర్రపెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ అరణ్య పరిస్థితుల్లో, నీ కన్నీటి పరిస్థితుల్లో, నీ దుఃఖ సమయంలో, నీ ఆర్థిక పరిస్థితులు కొట్టిమిట్టాడుతున్నప్పుడు, ఒక్కోసారి ఎవరి వైపు కూడా చూడాలని తెలియక సతమతమవుతున్న పరిస్థితుల్లో నీ దేవుణ్ణే కనుక నువ్వు ఆధారం చేసుకుని ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టి వేడుకొనగా ఆయన ద్వారాలు తెరిచినప్పుడు నీకు కలిగే ఆనందం చాలా గొప్పది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ద్వారాలు తెరిచాడంటే దాన్ని మూసే శక్తి ఎవరికి లేదు. ఇంతమంది సొనుక్కుంటున్నారు, అక్కడ అన్ని మాకున్నాయి. ఎర్ర సముద్రం సంగతి మర్చిపోయారు, అద్భుత కార్యాలు మర్చిపోయాడు. ఈ రోజు దేవుని బిడ్డ, మునుపటి దేవుని కార్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ పట్ల మునుపటి విషయాల్లో ఎంత కృతజ్ఞత కలిగి ఉంటావో, రానున్న దినాల్లో దేవుడు నీ పట్ల అంత మేలు చేయడానికి ఇష్టపడతాడు. ఏ రోజు కూడా మునుపటి క్రియలు మన జీవితంలో మర్చిపోవడానికి లేదు. ఇక్కడ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నడిపించిన విషయాన్ని ఇజ్రాయేల్ ప్రజలు మర్చిపోయి, మాకు తినడానికి లేదు, నీళ్లు లేవు, ఏంటి మా పరిస్థితిని మోషే గారి మీద సొనుక్కుంటున్న సమయంలో ఆయన చేసిన ఒక అద్భుతమైన పని, ఆయన యెహోవాకు మొర్రపెట్టాడు. అయ్యా, ఏం చేయమంటావు, వీళ్ళు నీళ్ళు లేవని నా మీద విపరీతంగా నన్ను తిడుతున్నారు, సొనుక్కుంటున్నారంటే. దేవుడు వదిలేశాడా మోషే గారిని? నీ బాధ ఏదో నువ్వు పడమని అన్నాడా? పిలుచుకున్న దేవుడు, నడిపిస్తానని మాట ఇచ్చిన దేవుడు వదిలేస్తాడా? ఈ రోజు రక్షణ ఇచ్చిన దేవుడు, నీ కుటుంబాన్ని రక్షించిన దేవుడు, నీ పిల్లలకు అద్భుతమైన చదువులు ఇచ్చిన దేవుడు, నీ కుటుంబాన్ని ఆర్థికంగా దీవించిన దేవుడు, నీ అప్పుల సమస్యల నుంచి విడిపించిన దేవుడు, నీ కష్టకాలంలో మరలా ఆయన విడిచిపెడతాడా? విడిచిపెట్టడండి. హల్లెలూయా. రైట్. మోషే గారు ప్రార్థన చేశారు, అయ్యా మొరపెట్టాడు. దేవుడు ఒక చెట్టును చూపించెను. మోషే గారు చూశారు చెట్టు? చెప్పాలి, ఎవరు చూపించారు? అక్కడ రాయబడిన మాట, అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పాలి ఒకసారి హల్లెలూయా. ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే సంతోషంగా దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధించగలిగితే, ఆయన నామాన్ని పైకెత్తగలిగితే, దేవుడు నీ జీవితంలో కూడా ఆశీర్వాదం అనే ఒక మార్గము, ఒక చెట్టు నీ బ్రతుకులో కూడా దేవుడు చూపించబోతున్నాడు. ఏ మార్గం గుంటా వెళ్తే, ఏ చెట్టు నువ్వు జీవ జలపు చెట్టు నీకు చూపిస్తే నీకు ఆశీర్వాదం, ఈ రోజు దేవుడు ఆ జీవితంలో, నీ జీవితంలో ఆ చెట్టును చూపించబోతున్నాడు. ఆయన ఒక నిర్దేశం ఏర్పరుస్తున్న దేవుడు. ఆమేన్. ఒక చెట్టును చూపించాడు. చూపించిన తర్వాత మోషే గారు చూడలేదు. ఏడండి, అరణ్యంలో చెట్టు ఎతకాలంటే అది సాధ్యమా? నేను అనుకుంటాను దేవుడు అప్పటికప్పుడు ఈ మోషే గారి మీద ఎప్పుడైతే సొనిగారో అప్పుడైతే నాకు తెలిసి దేవుడు, మనమైతే చిన్న చెట్టు వేయాలి, అది ఎదగాలి, నీళ్ళు వేయాలి, గెత్తం వేయాలి, అవన్నీ మన ప్రాసెస్. అది ఆయనకేమండి. ఆ సొనిగే మాట ఆయన బిడ్డ మీదకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటికప్పుడే ఆయనే వేసేసాడు, ఆయన ఎదిగించేసాడు. ఒక అరగంటలో చెట్టు పెరిగిపోయింది. అరగంట ఎందుకు, ఒక సెకండ్లో పెరిగిపోయిందని చెట్టు. అందుకే నువ్వు ఆల్రెడీ నడుచుకుంటూ వచ్చావు, నీకు ఎక్కడ చెట్టు కనిపించి ఉండదు, నేనే చూపిస్తున్నాను. దేవుడు ఏమన్నాడు, నీకు ఒక చెట్టు చూపిస్తాను పదాన వెళ్ళాడు. ఆ చెట్టుని నువ్వు నరికేసి ఆ మారాజలంలో వేసే, ఆ మారాజలములు మధురంగా మార్చబడతాయి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పాలి, ఆ చెట్టు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. మానవుడు చేదైన పరిస్థితుల్లో, పాపంలోని విచ్చలవిడగా బ్రతుకుతున్న పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అనే చెట్టుని ఆయన నరకడం ద్వారా, తండ్రి అయిన దేవుడు నరకడం ద్వారా నరికి ఈ ప్రజల మధ్యన ఆయనకి ఒక రక్షకుడిగా మన మధ్యలోకి పంపించడం వల్ల ఈ రోజు ప్రతి మానవుడికి విలువైన రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగునుగా. మారా జలములంటే దేవుని బిడ్డలారా, అది ఒక అనుభవంగా, ఒక మర్మంగా ఉంది దేవుని బిడ్డలారా. సాదా సీదాగా అది రాయబడలేదు, ఆ సిచ్యువేషన్ జరగలేదు దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు మోషే గారు చేసిన పని, ఆ చెట్టును నరికి మారా జలముల మీద వేసినప్పుడు ఏం జరిగిందంట? అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత 25వ వచనం, నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములైను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి ఏం చేశాడు దేవుడు ఒకసారి ఇప్పుడు కూడా నా వైపు చూడండి అందరూ కూడా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు రెండు విధాలుగా మన జీవితంలో పరీక్షిస్తాడు. ఒకటి, ఏమీ లేనప్పుడు పరీక్షిస్తాడు. రెండోది, అన్ని ఇచ్చి పరీక్షిస్తాడు. ఆమేన్. ఈ రెండిట్లో నువ్వు గెలవగలిగితే
దేవునికి అత్యంత ఆనందకరమైన బిడ్డవు నీవే అవుతావు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. అప్పుడు 26వ వచనం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టలను అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగంలో ఏది కూడా మీకు రానయ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. మీకు తెలుసా, ఆరాధన చేసినప్పుడు నీ బలహీనతలో నువ్వు ఆరాధన చేసినప్పుడు నీకు ఆరాధనలోనే స్వస్థత వస్తుంది. నీకు తెలుసా? దేవుని సన్నిధిలో ఆయన బలమైన ప్రభావం నిన్ను అనుముకున్నప్పుడు నీవు అస్వస్థతతో ఇక్కడికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరిచి ఇక్కడి నుంచి మళ్ళీ పంపిస్తున్నాడు. నీకు తెలుసా? ఆమేన్, హల్లెలూయా. మోషే, నేను ఒక చెట్టు చూపిస్తున్నాను, వెళ్ళి దాన్ని నరికి ఏం చేసిందంటే, ఇప్పుడు ఈ మారా జలములు ఆ చెట్టు వేయగానే దానిలో ఉన్న చేదంతటిని కూడా ఆ చెట్టు పీల్చేసుకుంది, మధురాన్ని బయటికి పంచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మానవుడి మీద ఉన్న ప్రతి పాప దోష శిక్షనంతని కూడా నా యేసయ్య పీల్చేసుకొని మనకి స్వతంత్రత ఇచ్చాడు అండి మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత కూడా తండ్రి అయిన దేవుడు ఆయన తెగ్గొట్టి ఈ లోకానికి పంపించాడు. అభిష్టమైందంట తన కుమారుడు శిక్షించబడుతుంటే. హల్లెలూయా. ఈ రోజు మానవుడి యొక్క దోష శిక్ష అంతా కూడా యేసు ప్రభు పీల్చుకొని ఆయన దరిద్రుడిగా, రిక్తుడిగా, సువాసన లేనివాడిగా, మురికివానిగా మారిపోయి మనందరికీ కూడా మధురాన్ని పంచడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుకే ఈరోజు మనం దేవుని బిడ్డలారా, మనం ధర్మశాస్త్రం నుంచి కొట్టివేయబడ్డాం, క్రీస్తు బిడ్డలుగా మనం ఈరోజు ఉన్నాం. ఆమేన్. ఆయనే కనుక లేకపోతే దేవుని బిడ్డలారా మనకి ఈ విలువైన రక్షణ అనేది లేదు. హల్లెలూయా. ఆ మోడు తెగ్గొట్టి ఎప్పుడైతే ఆ నీటిలో వేశారో మారా జలంలో మధురంగా మార్చబడ్డ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీ బ్రతుకులో దేవుని బిడ్డలారా ఎన్ని పరిస్థితులు నిన్ను కింద మీద పడేస్తున్నా, ఏ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు నీకు నిద్ర పట్టకుండా నువ్వు బాధపడుతున్నావేమో, నీ బిడ్డల కోసం, నీ ఆర్థిక పరిస్థితుల కోసం, ఈ రోజు దేవుడు మోషేకి చెట్టును చూపించినట్టుగా దేవుడు నీకు కూడా ఒక ఆశీర్వాదకరమైన ఒక నీ మార్గాన్ని, నీ అవసరత తీరే ఒక చెట్టును కూడా నీ బ్రతుకులు కూడా దేవుడు చూపించబోతున్నాడు. నీ పరిస్థితులన్నీ కూడా నా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. అయితే నేను ఒక సందర్భం నేను ముగిస్తున్నాను, నా బైబిల్ మూసేస్తున్నాను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే 63వ కీర్తనలో దావీదు గారు విషయానికి వస్తే ఆయన అరణ్యంలో ఉన్న మంచి స్థితిలో ఉన్న దేవుని స్తుతించాడు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు అన్ని బాగున్నప్పుడు దేవుడు గొప్పవాడు అన్నారు, అన్ని బాగోలేనప్పుడు దేవుని మెచ్చునుగా. ఈ రోజు మనం ఇజ్రాయేల్ ప్రజల్లాగా ఉన్నామా, దావీదు వలె ఉన్నామా? మనం పరిశీలన చేసుకో. హల్లెలూయా. ఒక్క మాట చూపిస్తాను. ఏంటంటే వాళ్ళు దేవుని కార్యాలు చూసి వాళ్ళు ఏమన్నారు చూడండి ఒకసారి. నిర్గమాకాండము 14వ అధ్యాయము. ఇప్పుడు మనం 15వ అధ్యాయం ధ్యానించాం. ముందు అధ్యాయంలో కొంచెం అక్కడే ఏ మనుషులైతే మోషే దగ్గరికి వచ్చి, బాబు మాకు ఇక్కడ ఏమీ లేదు, మమ్మల్ని చంపేస్తావా, నీళ్ళు లేవు అని అన్నోళ్ళు 14:31 ఏమన్నారు చూడండి. వాళ్ళు అంటే మానవుడు ఎప్పటికెప్పుడు ఎలా మారిపోతాడో మీరు ఒకసారి గమనించండి. 14వ అధ్యాయం 31 నేను చదువుతున్నాను చూడండి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి. ఏమంటే భయపడిన వాళ్ళు సొనుగుతారా మరి దేవుని మీద? ఆయన సేవకుడి మీద సొనుగుతారా? ఇక్కడ రాయబడిన మాట, అద్భుతాలు చూసంట, గొప్ప కార్యాలు చూసంట యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును మన నమ్మకం ఉంచిన వాళ్ళు, భయపడిన వాళ్ళు మరి 15వ అధ్యాయం మారాజన్మలు ఎదురైనప్పుడు నీళ్ళు లేనప్పుడు ఎందుకు సనుక్కున్నారు అంటే, మనుషుడు యొక్క హృదయం ఎలా ఉంటదంటే అన్ని కలిగి ఉన్నప్పుడు నా దేవుడు గొప్పడు అంటాడు, ఏమీ లేనప్పుడు నన్ను మర్చిపోయాడు అంటాడు. ఇది మనుషుని స్వభావం. కానీ దావీదు గారు ఒక ప్రత్యేకమైన వాడు. అందుకే దేవుని దగ్గర నుంచి ఒక బిరుదు పొందుకున్నాడు, ఈ బిడ్డ నా హృదయానుసారుడు. చాలా మందికి దావీదు అంటే మిద్దె ఎక్కాడండి, చూశాడండి, ఇదే గుర్తొస్తుంది. కానీ ఆయనలో మంచి గుణాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా. మిద్దెక్కి చూశాడు, ఇది కాదు అసలు విషయం. దావీదు గారిలో గొప్ప స్వభావం ఏంటో తెలుసా? కష్టంలో ఉన్న దేవుని వైపే, సంతోషం వచ్చిన దేవుని వైపే, పరిస్థితులు ఎలా ఉన్నా నా దేవుని నిన్ను ఆరాధిస్తున్న ఒక తీర్మానం కలిగిన వ్యక్తి అయినా. దావీదు గారిని క్వశ్చన్ చేసే ముందు మన బ్రతుకులు మనం చూసుకోవాలి కదా. ఎన్నోసార్లు ఆయన గాయపరుస్తున్నాం, ఎన్నిసార్లు ఆయాసపరుస్తున్నాం. ఆయన కృప కలిగిన దేవుడు కనుక మనల్ని విడిచిపెట్టట్లేదు ఆయన. ఆమేన్. కనుక కృతజ్ఞతలమై ఈ రోజు ఆయన సన్నిధిలో మనం ఆరాధించడం మనం సిద్ధపడదాం. అందులో లేచి నిలబడి దేవుని ఆరాధిద్దాం. అందరూ చప్పలు కొట్టి ప్రభువును స్తుతిద్దాం.
థ్యాంక్ యూ జీసస్.